గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. కుక్కతో ఒక వంకర అంటారు. అదే దారిలో వెళ్తోంది ఉగ్ర పాకిస్తాన్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కుక్క చావును కళ్లారా చూసిన పాకిస్తాన్ తీరు మార్చుకోలేదు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర గ్రూపులకు చెందిన కీలక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. అలా భారత్ దాడిలో నేలమట్టమైన ఉగ్ర క్యాంపులను రీలొకేట్ చేస్తున్నట్లు సమాచారం. ఉగ్ర సంస్థలు చేపట్టిన క్యాంపులకు పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ భారీగా నిధులందిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పలు రకాలుగా మద్దతిచ్చే తన పాత పంధాను వీడటం లేదు. ఎందుకంటే ఈ మధ్య భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు భారత ఐబీ వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రభుత్వం దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్నాయని తెలుస్తోంది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు, శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించేందుకు అక్కడి అధికారులు వేగంగా పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో వైమానిక దాడుల నుంచి సులభంగా తప్పించుకునేందుకు వీలుగా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాలను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్ వాలీ, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో కొత్త శిబిరాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తోంది అంటే అది అమెరికాతోనే సాధ్యమవుతోంది అనేటువంటి మాట. అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్కు భారీగా నిధులు వస్తున్నాయంటే వెనక అమెరికా చొరవ తీసుకుందనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సింపతి వేవ్ తోటి అంతర్జాతీయ సమాజం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి ఉగ్ర కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్లో. కుక్కతో ఒక వంకర అంటారు. అదే దారిలో వెళ్తోంది ఉగ్ర పాకిస్తాన్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కుక్క చావును కళ్లారా చూసిన పాకిస్తాన్ తీరు మార్చుకోలేదు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర గ్రూపులకు చెందిన కీలక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. అలా భారత్ దాడిలో నేలమట్టమైన ఉగ్ర క్యాంపులను రీలొకేట్ చేస్తున్నట్లు సమాచారం. ఉగ్ర సంస్థలు చేపట్టిన క్యాంపులకు పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ భారీగా నిధులందిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పలు రకాలుగా మద్దతిచ్చే తన పాత పంధాను వీడటం లేదు. ఎందుకంటే ఈ మధ్య భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు భారత ఐబీ వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రభుత్వం దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్నాయని తెలుస్తోంది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు, శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించేందుకు అక్కడి అధికారులు వేగంగా పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో వైమానిక దాడుల నుంచి సులభంగా తప్పించుకునేందుకు వీలుగా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాలను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్ వాలీ, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో కొత్త శిబిరాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తోంది అంటే అది అమెరికాతోనే సాధ్యమవుతోంది అనేటువంటి మాట. అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్కు భారీగా నిధులు వస్తున్నాయంటే వెనక అమెరికా చొరవ తీసుకుందనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సింపతి వేవ్ తోటి అంతర్జాతీయ సమాజం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి ఉగ్ర కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్లో.